న్యూస్ లో మీరు చూడలేదా? 3 మినిట్స్ 3 నిమిషాలు ఆలస్యమైందని గేట్ వేసేస్తే గగ్గోలు పెట్టి ఏడ్చాడు. అయ్యా మా ఆలస్యం కాదు, మాది పల్లెటూరు, కొంచెం ట్రాఫిక్ అయ్యింది, ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎన్ని చెప్పినా నో నెవర్. నీకు ట్రాఫిక్ జామ్ అవుతుందని నీకు తెలుసు కదా, మరి అర్లీగా ఎందుకు బయలుదేరలా? గవర్నమెంట్ అడిగిన ప్రశ్నలు అయ్యే. నీది పల్లెటూరు అని నీకు తెలుసు కదా, రాత్రికి రాత్రే పల్లెటూరు అయిపోయింది నీ ఊరు. రాత్రికి రాత్రే నీకు ట్రాఫిక్ వచ్చేసిందా? ట్రాఫిక్ జామ్ అవుతుందని నీకు తెలుసు, నీకు సరైన సౌకర్యం లేదని నీకు తెలుసు, అక్కడికి చేరుకునేసరికి టైం పడుతుందని నీకు తెలుసు. మరి ఎందుకు నువ్వు అలర్ట్ అవ్వలేదు? తగిన జాగ్రత్తలు నువ్వెందుకు తీసుకోలేదు? వాళ్ళ ఊరు దూరం అని చెప్పి వాళ్ళు వచ్చేసరికి ఆలస్యం అవుతుందని చెప్పి రైల్వే స్టేషన్ లో ఉండి రైల్వే స్టేషన్ లో ఫ్రెష్ అయ్యి, బస్ స్టాండ్ లో ఉండి బస్ స్టాండ్ లో ఫ్రెష్ అయ్యి ఎగ్జామ్ కు వచ్చిన వాళ్ళు లేరా? అందరు ఇలాగే సాకులు చెప్తే ఎలా కుదురుతుంది? నో, కుదరదు. 3 మినిట్స్ దగ్గర ఇంత కఠినమైన చర్యలు తీసుకున్నారు. 3 నిమిషాలు. నేను మరలో భావించట్లేదు. నిన్ను దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్లే వాక్యం దగ్గర, ఉపదేశం దగ్గర నువ్వు ఎలా ఉన్నావు? ఒకసారి మీరు మనసు పెట్టి వివేచించండి. ఎలా యోగ్యుడు అవుతావు? ఎలా అర్హుడు అవుతావు? ఎలా ఆ దీవెనకి నువ్వు పాత్రుడు అవుతావు?